ఏం లేదు, ఒక ఛాలెంజ్ అనమాట. బిచ్చపోన్ ఛాలెంజ్. వీళ్ళు ఇప్పుడు బిచ్చపోన్ లాగా తయారు చేసి నువ్వు గుడికాడ కూర్చోబెడతా. ఇప్పుడు సూపర్ ఉన్నావు అరే, సూపర్ ఉన్నానా? అడుక్కునేటోళ్ళగా వెయ్యానా నువ్వానా అన్నా? ఇంకా తీసుకో, పండగ తీసుకో. ఇంకా 10 రూపాయలు వేయొచ్చు అన్న. ₹1 కాదన్న, అప్పటి నుంచి ఉన్నావా నువ్వు? వెయ్యానా? ఏం కాదు, ₹1 ఇయ్యరా బాయ్, జర వెయ్యి అంకుల్, జర ఇయ్యను. ఎందుకు ఇయ్యరా? చెప్పను అంకుల్, నేను ఇయ్యను. అట్లా అనొద్దు అంకుల్, అట్లా పోరా నాయన. అరే అన్నం తినా ఏం రా బాయ్ ఇది. జర చూడానికి కొట్టానా జర? నాకంటే నీ టీషర్టే బాగుందిరా. అవునా? ఏం చేయాలన్నా బతకలే. వెయ్యానా జర? ఆయన అడుక్కునేది మందు కోసానికి, తిండి ఏ మందు తాగుతున్నా అంకుల్, నేను మందు లెక్క అనిపిస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీ వంశీ కాబట్టి. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాము. ఇగో ఇది మా తమ్ముడు. చాలా నుండి దమ్ చేస్తున్నాను, వీడియోలకి వస్తా అని చెప్పి. సో ఏం లేదు, ఇంకా టాస్క్ అయితే ఇస్తున్నాం ఈరోజు. ఏం లేదు, ఒక ఛాలెంజ్ అనమాట. బిచ్చపోన్ ఛాలెంజ్. ఇప్పుడు బిచ్చపోన్ లాగా తయారు చేసి నువ్వు గుడికాడ కూర్చోబెడతా. ఇప్పుడు అరే అయితే బిచ్చపోని తయారు చేయాలని ఇప్పుడు నేను. అవును, ఏమంటావు? అరే సిగ్గు అయితే ఆడుకోవాలన్న పైసలు. ఇక అయితే ఈ రోజు బిచ్చపోన్ తయారు చేస్తా, అన్ని రెడీ చేసిన, చిప్ప గిప్ప మొత్తము చేతి మొత్తం రూపురేఖలు మార్చేస్తాము. ఇలా కార్తీక పౌర్ణమి, గుడికాడ అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఫుల్ పైసలు వస్తాయి. ఇప్పుడు గుడికాడికి పోయి ఆడుకోవాలి. పైసలు అన్ని మళ్ళీ నీకే. ఫోన్ ఇస్తా, స్కానర్ రూపేడు కొట్టించుకో అంతే. ఏం వాడకమయ్యా అబ్బో. ఈడైతే ఎట్లా చేస్తాడో చూద్దాము. ఫస్ట్ వీడియో అయింది. ఈడైతే పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో అయితే మనం అయితే ముందైతే చూద్దాం. నడురి పాస్ అవుతా. ఇప్పుడు అలాగే ఉంటదా? జల్దీ జల్దీ పాలే, ఇట్లా టైం వేస్ట్ చేయదు. మొత్తం నింపదామంటావా? ఇది సాంసమ్మా నీ బిచ్చపల్లా ఏదో ఇలా సగంలో గింపదాం. ప్యాంట్ కూడా ఇప్పించి నిక్కర్ ప్యాంట్ ఇప్పేసి నిక్కర్ వేద్దాము. లోడస్ అయితే అంటే లోడస్ కావాలన్నా. నిజంగా బిచ్చపల్లా లేడా? గైస్ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది కూడా వేసుకోగా. ఎట్లా వేసుకోవాలన్నా? దాని మీద ఇప్పు వేసుకోరా బై. అరే ఇప్పుడు ఇప్పాలన్నా? బంద్ చేయనా? వేసుకుంటే నేను బంద్ చేయకపోతే నేను వేసుకున్నా. బంద్ చేశారా? నీ అయితే వేసుకొని గాయ చూడరు మేము వీడు ఉన్నామని చెప్పేసి వీడియో తీసామని చెప్పి కారెంతకు పోయి అయితే వేసుకుంటుండు. అరే నువ్వు ఇట్లా చేస్తారా? అవును, మళ్ళా వేసుకునేది కూడా చూపెట్టాలి కదా. సిగ్గు అవుతుందా? గైస్ ప్యాంట్ వేసుకుంటున్నా. ప్యాంట్ కాదు, నిక్కరా. వేసుకో చూసిరా. మేకప్ అయితే వేసుకో. మొత్తం అంటే ఎట్లా తయారు చేస్తున్నారా మీరు అంతా? నన్ను వీర్రా తీసుకొని వీరి మంచిగా నీట్గా అన్నా బిచ్చపోల లెక్క తయారు చేస్తున్నారా మీరైతే? మొత్తం పూసుకో. ఇప్పుడు అడుక్కున్నట్టు మనం కనబడాలి కదరా. షర్ట్ దింపురు ఇక, కొంచెం మేకప్ చేయరు. ఇంకా ఏమైందిరా? మొత్తం షర్ట్లు ఇంపుతున్నాడు, పాయింట్లు ఇంపుతున్నాడు. అయ్యా ఇంత గలీజ్ చేస్తున్నారు కదా మీరు. ఇంకో గ్యాస్ నా చిప్ప గ్యాస్ అనుకుంటా వద్దు. గ్యాస్ ఇగోరి గుడికాడైతే ఇప్పుడు కూర్చొని అడుక్కుంటుండవు. నిజం ఇంత గలీజ్ గానా? నిజంగా అడుక్కునేటోళ్ళకైనా ఉన్నారు చూడు. మొత్తం అట్లా తయారు చేసినవి ఏం చేద్దాం? చూడరు అసలు సూపర్ ఉన్నారు అరే. సూపర్ ఉంటానా? అడుక్కునేటోళ్ళగా. గైస్ నేనైతే పోతున్నా గైస్. A few moments later. జర చూడు అంకుల్, జర పైసలు లేవురా అంటే చూడంటే ఎడికెళ్ళి చూడ. ఫోన్ పే మన దగ్గర అంకుల్ జర. అరే లేవురా నాయన. అన్నం తినాలా? తిన్నా అంకుల్, నేనేమంటున్నా అంకుల్? నా దగ్గర లేవు. ఫోన్ పే అంకుల్. అంకుల్ అరే నా ఇయ్యరా బాయ్, జర ఇయ్య అంకుల్, జర ఇయ్యను. ఎందుకు ఇయ్యరా? చెప్పను అంకుల్, నేను ఇయ్యను. అట్లా అనొద్దు అంకుల్, అట్లా పోరా నాయన. అరే అన్నం తినా ఏం గుర్తురా బాయ్ ఇది. జర చూడు అంకుల్, జర లేవు నాకైనా. జర చూడు నువ్వనే వచ్చా అండి. జర ఫోన్ పే వేస్తావా? ఫోన్ పే వేస్తావా? అరే ఫోన్ అందరితాను ఉంటాయి అండి. బిచ్చపోలే తన చూస్తలేవు అండి నువ్వు. జర చూడండి నువ్వనే. మరి నేను అడుకున్నాను కదా అండి. జర వేయండి. జర నువ్వు ఇంటలో అండి మళ్ళీ వేయండి నువ్వు.
వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు ఇంటలేవు అది ఫోన్ ఉంటే అది అందరితో ఉంది ఫోను జర వేయండి జర జర అమ్ముతున్నావా అంటే బాగానే జర చూడండి ఆయన ఇప్పుడు ఆయన అడుగుతా అండి ఇప్పుడు నేను బిచ్చపాటి అందరిని అడుకోవాలండి జర వేయండి కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఇస్తారు కానీ ఎంత మంచిగా ఉన్నాక పని చేసుకోవాలి కదా ఇప్పుడు ఖాళీ కొట్టుకోవాలండి ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? అడుకోవాలంటే కళ్ళు కట్టుకోవాలి కంపల్సరీ అండి ఏంటి మమ్మీ ఎవడీడు జర సాయం చేయండి జర జర చూడన్నా రాసుకోవడం ఏంటి ఫోన్ ఏంటి అనుకోనికి వచ్చామన్న జర ఇయ్యానా ఏదో అదా వాళ్ళంటే వేస్తారు కానీ నువ్వు నీ అవసరం ఏంటి ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఫోన్ ఏంటి ఫోన్ ఉంటుంది లేదు పడుకుంటుంది ఫోన్ ఉంటుందని అందరితో ఉంటుంది అన్న ఫోన్ ఇంకెందుకు అట్లా అయితే ఫోన్ నమ్ముకుని వినొచ్చు కదా అది కూడా కరెక్ట్ కదా సార్ అది కూడా ఎందుకు ఇంకా ఫోన్ నమ్మితే ఎంత వస్తుంది నీకు? ఎంత వస్తే 10,000కి రావన్నా 10,000 10,000 రావు. ఇప్పుడు 1,000 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కుంటా ఏం చేయమని బతకలేనా వెయ్యానే జర ఆయన అడుక్కునేది మందు కోసం ఏ మందు తాగుతున్నావు కొంచెం మందు లెక్క అనిపిస్తున్నావు అట్లాగే ఉంది. పని చేసుకోవాలి కానీ ఏంద్రబాయి పని రోజు 1000 రూపాయలు వస్తాయి. జర చూడ అంకుల్ జరా అట మీద కూలిపోతే రోజు 1000 వస్తాయి. ఇట్లా అడుక్కుంటే లాభం నాన్న. ఏం కాదు అంకుల్ జర వయసు ఉంది మీసాలు కూడా సరిగ్గా రా. అరే మీసాలు రాలేవు అంకుల్ వస్తాయి టైంకి వస్తాయి మీసాలు అవి జర చూడ వస్తాయి కానీ. ఫోన్ పే అంకుల్ జర నాకు లేదు ఫోన్ పే. అంకుల్ జర చూడ అంకుల్ జర నాకు ఫోన్ పే లేదు. నాకు లేదని చెప్పినా కదా అప్పు పెట్టిన లెక్కనే చూడు అంటే ఏమన్నట్టు నా దగ్గర లేవు. రూపాయలనే ఇస్తాం అంకుల్ రెండు పైసలు కూడా లేవు, చిల్లర లేవు. జర చూడ అంకుల్ జర ఎందుకు అంకుల్ అట్లా ఇస్తున్నాం పేదలకు సాయం చేయాలి అంకుల్ ఏ అంకుల్ జర పని చెప్తారా ఇంటికాడ పని చెప్తారా? ఏమో పని ఉంటే ఎప్పుడు మన పని కానీ వస్తాను ఎంబడి రావాలి ఇప్పుడు ఇప్పుడేంది ఆయన కదా బట్ట మార్చుకో. ఫోన్ నెంబర్ అనే తీసుకొస్తాం మళ్ళీ పనికి ఎంబడి వస్తా అంకుల్ మనం అంటున్నావు మేమే పిలుస్తాం అడ్డ మీద కూర్చో. అడ్డం నేను రోజు అడ్డ మీద ఉంటాను అంకుల్ నువ్వు ఏ అడ్డ మీద రావాలి ఉంటావు? ఈ హౌసింగ్ కూడా అడ్డ మీద ఉంటాను నేను అక్కడికి వస్తలేండి అక్కడికి దేవుడు ఆడతలేదు. జర చూడ అంకుల్ జర ఏం లేవు నా దగ్గర, నువ్వు అడగొద్దు. మంచి లెక్కనే ఉన్నారా? అరే మంచి లెక్క లేకపోతే ఇంకెట్లున్నానా మంచి లెక్కనే ఉన్నానా ఏమని తీసుకున్నారు? ఏం అంటే అది అంటించుకోవాలనా నల్లగా కావాలండి ముఖానికి. కావాలని ఏం అడిచుకోలేనా అన్నా జర సాయం చేయను పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. జర అక్క జర చూడక్క అక్క జర చూడనా జర నువ్వన్నా వచ్చానా వెయ్యానా నువ్వనా ₹1 అన్నా ఇంకా 10 రూపాయలు వేయొచ్చానా ₹1 కా తీసుకో, పండగ తీసుకో. అప్పటి నుంచి ఉన్నావు కదా నువ్వు వెయ్యానా ఏం కాదు ₹1 ఏం కాదన్నా మా ఒక ₹2 ఉంటాయో అండి రాగు బాబు నాకు ఫోన్ చేయాలి వెయ్యాంటి ఎందుకు మంచి పని చేసుకోవడానికి పని చేసుకోనికి అయితే లేదంటే ఇంకైతే లేదు ఇట్లయినా బతకలేదా అండి బతకాలంటే కష్టపడాలి అంటే ఆంటీ ఆంటీ జర కూడా ఆంటీ ఒక ₹2 ఆంటీ 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 జర కూడా ఆంటీ రాగు ఇస్తానంట ఆంటీ ఇయ్య ఆంటీ జర ఓపికగా ఆంటీ. యాందిరయ్యా యాం చేస్తున్నా జర మా కూడా బాబు వస్తుండు నేను వేసిన మళ్ళీ అడుగు అంటే మీ బాబు వేయలేదా ఆంటీ తెలియాలి అరే ఫోన్ పే అయినా స్కానర్ కొట్టానా ఫోన్ పే అయినా కొట్టి స్కానర్ ఫోన్ పే స్కానర్ కొట్టాలరా నీకు? కొట్టానా జర నాకంటే నీ టీ షర్టే బాగుందిరా. అవునా ఏదో అట్లా వేసేసినారు ఏం చేద్దాం మంచిగా ఉందిరా టీ షర్ట్. మామిడి ఏడుస్తుంది. కొనేపేట నన్ను చూసి భయపడుతున్నాను ఆయన అట్లా తయారైనా అట్లా తాగి ఏం చేద్దాం ఇక తాగి అవ్వదు కానీ ఇక ఇసుకోనా జర జర ₹1 అనే ఇసుకోనా ప్రేమతోని ప్రేమతో ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇచ్చిపోతాను అండి అన్నా జర చూడనా జర ఫోన్ పే అయ్యానా ఫోన్ పే అయ్యానా తీసుకురాలి. అరే జర క్యాష్ చూడనా జర చూడనా జర మా దగ్గర అంత లేదు. సరే ఉంటుంది కదా లేవు
అమ్ముతాను అడగాను ఉంటే కదా. అరే ఉంటే ఇస్తారు కదా, లేవన్నాక చూడండి నేను కావాలని అబద్ధాలు ఎందుకు చెప్తాను నీకు ఇచ్చే 5 రూపీస్ కోసం. అవునా కదా? అదే ఏడేసిన ఆంటీ 2 రూపాయలు సరిపోతాయి ఆంటీ. జర చూడ ఆంటీ జరా ఆంటీ నీకే ఇచ్చిపోతా ఎలక్ బియ్యా. జస్ట్ మేము వీడియో తీసుకుంటున్నామండి, యూట్యూబ్ వీడియో తీస్తున్నామండి. ఇస్తా అండి మీకే, నాకు వద్దు పైసలు. సరే సర్లే. అందరికి పంచుకుంటా పోతా, నీకు పంచుకుంటా, ఈమెకి పంచుకుంటా. ఇవి పైసలు నీకే పంచుతా అండి. ఏ దొరికినాయి యూట్యూబ్ వీడియో వేసిడికి వచ్చినాం ఇక. ఇక అడుకున్నాయి ఇస్తానే, మీ లెక్కనే అడుకున్నాయి ఇక నేను ఆంటీ. అదే నాకు ఇచ్చుకోండి గాయస్. నేనైతే అందరి కాడ అడుకుంటే మళ్ళీ నన్ను కొట్టి గుంజుకున్నాడు గాయస్. నా పైసలు నాకు ఇచ్చే అంటే ఇచ్చేసిన గాయస్. వాళ్ళకి ఏం చేయాలి మీకు మంచి వాళ్ళకి పేదలకు ఇచ్చేసాను గాయస్. నేను అందరికి మంచేసిన నా చిప్పతో మీరు కొట్టి ఎలా కొట్టేసాడు గాయస్ అడిగినాను. సరే సర్లే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? లాస్ట్కి చిప్ప కూడా గుంజుకోరు. బట్టలు కూడా వేసేసుకోరు పాపం. చెప్పులు ఒకటి ఉన్నాయి, చెప్పులు ఇటు ఉన్నాయి బండి మీద. ఇంటికి ఇక్కడే పోవాలని ఇక చిప్ప కూడా ఎత్తుకోరేంది. కొత్త బట్టలు ఇప్పుడు ముగ్గురు కలిసి గలీజ్ మాటలు తిట్టి ఎలగొట్టి రాళ్ళు అంతా గలీజ్గా మాటలకి దండం పెట్టాలి. పాస్ అయ్యండి ఛాలెంజ్ లా ఒక గంట అయితే డైరెక్ట్ మొక్క డైరెక్ట్ పాస్ అయ్యండి. ఫెయిల్ అండి ఛాలెంజ్ లా పాస్ అయ్యండి. కానీ ప్లేట్ల అన్నం తీసుకొని తిన్నాడు అంకులాన్ ప్లేట్ల. అంకులాన్ ఎట్లా తిట్టినా బాధపడ్డాడు గాయస్. ఈడైతే పాస్ అయ్యాడు. ఇంకొక నెక్స్ట్ వీడియో ఏదైనా క్రేజీ చేద్దాం మీతోటి.